చేర్యాల వ్యవసాయ మార్కెట్ను తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా వడ్లు మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయడం లేదని రైతులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు జాతీయ రహదారిపై గంటపాలు రాస్తారోకో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు హుటాహుటిన చేర్యాల సీఐ భానోతు రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని ఫోన్లో తహసీల్దార్తో దిలీప్ నాయక్ ఉన్నతాధికారులతో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ రైతులను మాట్లాడించి త్వరగా పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు సిపిఐ నాయకులు రైతులు. కలుపులోకి వచ్చేంత వరకు నాటేసుకున్నంత వరకు యూరియాతో చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఒకటి మళ్ళీ ఇప్పుడు వరి కోతకు వచ్చి పంట తీసుకొచ్చి ధాన్యంలో వేసినాం. ఇంకా వారం 10 రోజుల తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యే దేవం వచ్చింది. కంటికి ఏనాడు నిద్ర లేకుండా యూరియాతో అట్లా ఇబ్బంది పడ్డాం. కొనుగోలు పంట మార్కెట్ తీసుకొచ్చుకొని ఇబ్బంది పడు బర్ర పాలు విండుకోవాలంటే బాయిగా పోవటం ఈ ఇబ్బందులు ఈ లొల్లి వ్యవస్థ ఆగమాగంగా చేస్తున్నారు. ఎందుకో మాకు అర్థం కాని పరిస్థితి. అంటే రైతుకు నిమ్మలం అనేది లేదా, మనిషి అంత ఉండొద్దా? ఏనాడు ఎప్పటికైనా ఇక ఒక్కసారైనా మేము నిమ్మలంగా ఉండకుండా ఇట్లా హింసించడం మహా ధర్మమైన పద్ధతి కాదు. మీరు ఒకసారి గౌరవించి మమ్మల్ని ఏదో ఒకసారి కష్టాలు అనేది మీరు విన్నపించి గౌరవించి మమ్మల్ని ఏదో ఒకసారి చూడుది. మరీ ఇంత పశువు లెక్క విద్యరాని పశువు ఇంత పశువు లెక్క అయిపోతుంది. మాకు తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, భూమి లేచిన ఇతరాలు కూడా పైకి తీసుకొచ్చుకొని తినే ఆహారం తినమని మేము ముందు పెట్టినా కానీ మా బాధలు ఏందో అర్థం చేస్తలేదు. డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు, ఏదో పాలు తాగమని చెప్తాడు. సత్యంత వరకు కూడా పుట్టి నుంచి జన్మకు వచ్చే వరకల్లా కూడా పాలు తాగాలి. పాలకు సరి అయిన రేటు ఉండదు. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి పెద్దలు. అంటే సీఎం మినిస్టర్లు మీరు అందరూ ఎవరెవరో శాఖలు చూసుకొని మీరు సంపాదించుకునే విధానాలు చూసుకుంటే మా రైతు బాధ అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతో నేను ముగించుకుంటున్నాను. రైతు రాజ్యం అని చెప్పుకొస్తుంది. రైతులకు నెలల కొద్దీ ఇక్కడ ఆరుగాలం కష్టం చేసి లక్షల పెట్టుబడి పెట్టి మార్కెట్లో నీరాహార దీక్ష చేస్తే పంట వండుతున్నప్పుడు నీళ్లు లేక అట్లా కొంత ఎండిపోయింది. వీడికి వచ్చినప్పుడు రాళ్ళ వర్షాలు చుట్టుపెట్టు వర్షాలు పడి ఒడ్లు నానిపోతున్నాయి. మక్క నెల రోజుల నుంచి కొనకపోవడం నిర్లక్ష్యం ఎంత దౌర్భాగ్య స్థితి. ప్రభుత్వం మళ్ళా కేరళలో 3000 క్వింటాలు వడ్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వం 2200 అంటాను. క్వింటాల్కు 5 కిలోలు కట్ చేస్తున్నారు. బారదాన్ని కొనుక్కొచ్చుకోవాలి, సుతులు కొనుక్కొచ్చుకోవాలి, అమ్మాలికి 20 ఇవ్వాలి. ఇక రైతుకి ఏడ బాగుపడతారు? రైతు ప్రభుత్వం చెప్పుకున్నది ఇదే. నా రైతు ప్రభుత్వము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే కొనుగోలు చేయాలి. నెలల కొద్ది ఉంటే రైతులు చాలా ఇబ్బందులు పడి ఎండలకెండి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతారు, పంట నష్టపోయి అట్లా పడతారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ఎంతో కష్టపడి లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించినటువంటి మొక్కజొన్న వడ్లను చేర్యాల వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ మరియు తాలు మిషన్లు కూడా కనీసం అందుబాటులో లేకపోవడం దుస్థితితో కారణంతో 1000 రూపాయలు ఇచ్చి గంటకు ప్రైవేటు మిషన్లను ఆశ్రయించి పట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ చేర్యాల వ్యవసాయ మార్కెట్లో కనబడతా ఉంది. మరి మార్కెట్లో వరదలు కానీ, త్రాగునీరు కానీ, మరి విద్యుత్ లైట్లు కానీ కనీస సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైతులకు మ్యాచరు వచ్చినప్పటికీ సకాలంలో బారదాన్ని ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ కొనుగోళ్లను వేగవంతం చేయకుండా నెల రోజులు గడుస్తున్న రాత్రింబవళ్ళు రైతులు ఇక్కడ నిద్రిస్తూ నిద్రాహారాలు కాస్తూ మరియు జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతులది. ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజు ఎప్పుడు కూడా బాగుపడదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాలు మిషన్లు ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించి మరియు కొనుగోళ్లను కూడా వేగవంతం చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రోడ్డుపై గంట పాటు బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి సిఐ రమేష్ నాయక్ సార్ వచ్చి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ దిలీప్ నాయక్ తోటి మాట్లాడి కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేస్తానని హామీ ఇవ్వడంతో ఈరోజు ఆందోళన విరమించాం. మరియు వెంటనే కొనుగోలు చేపట్టకపోతే రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.